మనవరాలు వయసు ఉన్నటువంటి ఆ కృతి శెట్టి అమ్మాయి తోటి ఏజికి కింద గేజికి సంబంధం లేకుండా ఇలాంటి దిక్కుమాలినటువంటి సినిమాలు ఎందుకు తీస్తున్నావు చిరంజీవి తాతయ్య? హలో ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉండరా లేదా అనేటువంటిది డెఫినెట్లీ నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక సొల్లు ఒక టాపిక్ ఆపమింగి వీడియోలోకి గానీ వెళ్ళిపోయినట్లయితే, మొన్ననే ఒక సినిమా థియేటర్ దగ్గర ఏ రేంజ్ లో సంకనాకిపోయి ఫ్లాప్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఇది నేను స్పెసిఫిక్ గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందులో చిరంజీవి తాతయ్యల, నయనతారా ఆంటీల ఇద్దరి క్యారెక్టర్లు ఏ రేంజ్ లో ఎంత చెత్తగా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. చూస్తుంటే కూడా ఎంత వికారంగా, ఎంత దరిద్రంగా ఉందో ఆ ఎక్స్పీరియన్స్ ని మనం 200-300 టికెట్ ప్రైజెస్ పెట్టి థియేటర్ లో వాళ్ళ టార్చర్ అయితే చూసామన్నమాట. అయితే అదే పెద్ద కళాఖండం సినిమారా నాయన అంటే, అందులో బుల్లిరాజు, బుల్లిగాడు అన్నట్టు అనిల్ రావిపూడి డైరెక్టర్ అయిన ఆ దొబ్బొన్ని అసలు ఎందుకు ప్రతి సినిమాలో అనవసరంగా సంబంధం లేకుండా ఇరికించి ఆ క్రింజ్ సీన్లు యాడ్ చేసి అదే పెద్ద దరిద్రం రా నాయన అంటే, ఆ ముసలి జంట అయినటువంటి చిరంజీవి తాతయ్య, నయనతారా ఆంటీల ఇద్దరి కెమిస్ట్రీ ఎంత వరస్ట్ గా ఉంటుందో ఆ శివశంకర వెర్రి ప్రసాద్ సినిమాలో మనం చూసామన్నమాట. మా చిరంజీవి తాతయ్య ఏజ్ కి తగ్గట్టు సినిమాలు ఈ విధంగా ఒప్పుకుంటాడు అనేటువంటిది అయితే మనమైతే చూసామన్నమాట. అయితే ఇక ఈ సినిమా తీసిన తర్వాత మన చిరంజీవి తాతయ్య ఇంకా ఏ సినిమా చేస్తాడు, ఏ కళాఖండం సినిమా, ఎలాంటి దిక్కుమాలినటువంటి సినిమా తీస్తాడు అని చెప్పి జనాలైతే అందరూ కూడా ఎదురు చూశారు. ఇక ఎదురు చూసిన దానికి వాల్టర్ భూరయ్య సినిమా తీసినటువంటి బెబ్బి కొల్లి డైరెక్టర్ ఉన్నాడు కదా, ఇక ఆయన నెక్స్ట్ తీసేటువంటి సినిమాలో చిరంజీవి తాతయ్య పక్కకి జోడీగా కృతి శెట్టి హీరోయిన్ గా పెట్టారంట. దానికి చిరంజీవి తాతయ్య కూడా ఏం ఇంగిత జ్ఞానం లేకుండా, మనవరాలు అనేటువంటి వయసుకి సంబంధం లేకుండా ఆ సినిమా అయితే రాబోతుందంట ఫ్రెండ్స్ మనం ముందుకి. ఇక ఇది విన్న తర్వాత నాకైతే ఫీజులు ఎగిరిపోయాయి. అయితే ఇక న్యూస్ మొత్తం బయట మొత్తం సోషల్ మీడియాలో మొత్తం లీక్ అయిన తర్వాత, మొత్తం అంత స్ప్రెడ్ అయిన తర్వాత అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా ఏమంటున్నారంటే, పాపం చిన్న పిల్ల తాతయ్య కృతి శెట్టి పాప అలాంటి అమ్మాయి తోటి, అలాంటి మనవరాలు వయసు ఉన్నటువంటి అమ్మాయి తోటి హీరోయిన్ గా ఎందుకు ఒప్పుకున్నావు చిరంజీవి తాతయ్య అని చెప్పి జనాలు అందరూ కూడా అంటున్నారు. అదే విధంగా నీకన్నా రవితేజ అంకుల్ నయ్యం కదా, మరి ఇంత చిన్న ఏజ్ ఉన్నటువంటి హీరోయిన్లతోటి ఎప్పుడు కూడా సినిమా తీయలేడు, నువ్వు ఆయనని మించిపోయేటువంటి విధంగా ఇలాంటి సినిమాలు, ఇలాంటి చిన్న ఏజ్ ఉన్నటువంటి హీరోయిన్లతోటి సినిమాలు ఎందుకు తీస్తున్నావు చిరంజీవి తాతయ్య అని చెప్పి జనాలైతే ప్రతి ఒక్కరు కూడా మన చిరంజీవి తాతయ్యనైతే అందరూ కూడా తిడుతున్నారు ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే మన కృతి శెట్టి పాప ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. అందమైన, ఐశ్వర్యమైన, అలాంటి తక్కువ ఏజ్ ఉన్న హీరోయిన్ మన అల్లు అర్జున్ లాంటి తక్కువ ఏజ్ ఉన్నటువంటి హీరోలతోటి సినిమాలైతే సెట్ అవుతుంది. ఇలాంటి చిరంజీవి తాతయ్య తోటి ఏ విధంగా సెట్ అవుతుంది అని చెప్పి ఆ వాల్టర్ భూరయ్య సినిమా తీసినటువంటి బాబీ కోహ్లీ డైరెక్టర్ ఆయన ఏ విధంగా ఇంత దరిద్రంగా, ఇంత నీచంగా ఆయన ఆలోచనలని, అసలు ఇలాంటి చిరంజీవి తాతయ్య తోటి సినిమా తీద్దాము అని చెప్పి ఏ విధంగా అనుకున్నాడో ఆయనకే తెలియాలి ఫ్రెండ్స్. ఇంతనన్నా సిగ్గు ఏమన్నా ఉండాలి అసలు. నా మైండ్ లో ఇంత నీచమైనటువంటి పెండ ఆలోచనలు ఉన్నాయా? చిరంజీవి తాత లాంటి వయసు ఉన్నటువంటి కృతి శెట్టిని ఆయనకు మనవరాలుగా ఉండేటువంటి సినిమా తీయమను, అంతేగాని ఈ విధంగా ఇద్దరు జంటగా నటిస్తున్నారు అనేటువంటి న్యూస్ బయట మొత్తం వైరల్ అయిన తర్వాత నాకైతే పిచ్చి మింగింది. ఇక జనాలు కూడా, అందరూ కూడా ఈ విధంగా అంటున్నారు అన్నమాట, ఈ అమ్మాయి ఏం సినిమాలు తీస్తున్నారా ఆయన చిరంజీవి తాతయ్య అని చెప్పి ఈ విధంగా అంటున్నారు. ఇక సో ఫైనల్ గా అయితే వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది నాకు కింద డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు ఇస్తున్నటువంటి వాచ్ టైం, ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో నన్ను ప్రాణం పెట్టి పని చేసేలా ఒక మద్యం లాగా అయితే ఉందన్నమాట. అందుకే నా సైడ్ నుంచి రోజుకొక జెన్యూన్ వీడియో అయితే తావడానికి అయితే ముందుకైతే ప్రయత్నిస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all రైస్ టుగెదర్, రైస్ అబో ఇగ్నరెన్స్, రైస్ అబో హేట్. పిచ్చోనికి అంటే నేను కాదు, పిచ్చోనికి అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో శివాయ.